2024లో ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ లో బిగ్గెస్ట్ హిట్ అంటే హనుమాన్ మాత్రమే. ఈ మూవీ సాధించిన విజయానికి బాలీవుడ్ సైతం ఫిదా అయిపోయింది. చాలా చిన్న సినిమాగా పోస్టర్స్ లో పెద్ద కటౌట్స్ లేకుండానే వచ్చిన హనుమాన్ టైటిల్ కు తగ్గట్టుగానే మ్యాసివ్ హిట్ గా నిలిచింది. భారీ కలెక్షన్స్ కూడా సాధించడంతో దర్శకుడు ప్రశాంత్ వర్మపై అందరి దృష్టి పడింది. మనోడి దశ మారినట్టే అనుకున్నారు. అయితే అతను మాత్రం హనుమాన్ కు సీక్వెల్ గా జై హనుమాన్ రూపొందిస్తా అన్నాడు. మరి అదేమైందో కానీ సడన్ గా ప్లాన్ మారింది. మధ్యలో బాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒక్కడైన రణ్వీర్ సింగ్ తో సినిమా అనౌన్స్ చేశారు. ఈ క్రేజీ కాంబినేషన్ ను మైత్రి మూవీ వాళ్ళు సెట్ చేశారు. రణ్వీర్ తో కొన్నాళ్ళు ట్రావెల్ కూడా చేశారు. మళ్ళీ ఏమైందో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని చెప్పారు. ఓ టాప్ హీరోతో సినిమా, భారీ బడ్జెట్ తో రూపొందబోతున్న సినిమా ఎందుకు ఆగింది అని ఆరాలు తీశారు చాలా మంది. అయితే హీరో గారి గొంతమ్మ కోరికలు ఎక్కువయ్యాయని, ఆ కారణంగా రెమ్యునరేషన్ కాకుండా అదనంగా అనవసరంగా బడ్జెట్ పెరిగే అవకాశం ఉన్నందువల్లే ఆపేశారనే టాక్ వినిపించింది. ఇది నిజమా కాదా అనేది మేకర్సే చెప్పాలి. దీంతో ఇప్పుడు ప్రశాంత్ వర్మ ఏం చేస్తున్నాడు అనే టాక్ అన్ని చోట్ల వినిపిస్తోంది. అంత పెద్ద ప్రాజెక్ట్ ఆగిపోయాక ఏ దర్శకుడైనా డిసప్పాయింట్ అవుతాడు. పైగా అతనిప్పుడు బిగ్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ గా హైలో ఉన్నాడు. ఇలాంటి టైంలో ఇలా జరగడం ఆశ్చర్యమనే చెప్పాలి. అయితే దర్శకుడిగా ఖాళీగా ఉన్నాడు కానీ నిర్మాతగా, రచయితగా మాత్రం చాలా బిజీగా ఉన్నాడు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం తన ప్రశాంత్ సినీవర్స్ కోసం కథలు సిద్ధం చేస్తున్నాడు. గతంలో తాను ఒప్పుకున్న అధిరా అనే ప్రాజెక్ట్ ను నా సామిరంగా ఫేమ్ విజయ్ బిన్నీకి ఇచ్చే ఆలోచన చేస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్ర పోషించిన ఆక్టోపస్ కు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వాల్సి ఉంది. తను కథ అందించిన దేవకీ నందన వాసుదేవ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లోకి అడుగు పెట్టింది. రిలీజ్ సమయంలో ప్రశాంత్ వర్మ బాండ్ ని సదరు టీం ఉపయోగించుకోనుంది. అశోక గల్లా హీరోగా గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. ఇక గతంలో 2025లోనే జై హనుమాన్ వస్తుందని చెప్పాడు. బట్ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు అనే చెప్పాలి. ఈ మూవీకి సంబంధించి ఇప్పటి వరకు ఏ ప్రీ ప్రొడక్షన్ లేదు. ఈ పార్ట్లో హీరో ఎవరు అనేది ఇంకా తేలలేదు. అలాగే రాముడు, హనుమంతుడు పాత్రలు కూడా ఉంటాయి. సో ఇవన్నీ సెట్ కావాలంటే చాలా టైం పడుతుంది. సో ఇప్పట్లో జై హనుమాన్ వస్తుందనుకోలేం. నిజానికి ఈ సీక్వెల్ ను ర్యాండమ్ గా అనౌన్స్ చేశాడు తప్ప నిజంగానే ప్రశాంత్ వర్మ అందుకు తగ్గ కథేం లేదు అనే రూమర్స్ కూడా ఉన్నాయి. కాకపోతే హనుమాన్ భారీ విజయం సాధించింది కాబట్టి ఇప్పుడు ఈ సీక్వెల్ కు డిమాండ్ పెరిగింది. ఒకవేళ ప్రశాంత్ వద్ద ఈ సీక్వెల్ కథే ఉంటే వెంటనే బాలీవుడ్ కు ఎందుకు వెళతారు? హనుమాన్ తో వచ్చిన క్రేజ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లే ఛాన్స్ ఎందుకు వదులుకుంటారు? ఎందుకంటే హనుమాన్ మించిన హీరో ఇండియాలో ఇంకెవరుంటారు? సో జై హనుమాన్ అనేది ఇప్పట్లో అయ్యేది కాదు. బట్ డైరెక్టర్ గా నెక్స్ట్ ఏంటి అనే ప్రశ్నకు మాత్రం ప్రస్తుతం ప్రశాంత్ వర్మ వద్ద సమాధానం లేదు అనే చెప్పాలి.